afternoon, welcome to 12 PM News. నేను రాధిక బులెటిన్ ని బ్రేకింగ్ న్యూస్ తో స్టార్ట్ చేద్దాం. కల్తీ మద్యం కేసులో కీలక మలుపులైతే చోటు చేసుకుంటున్నాయి. తమ్మళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డితో పాటు మరొక టీడీపీ నేత సురేంద్ర నాయుడును కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఢిల్లీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు సోదరుడు రాజును ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కు చెందిన రాక్ స్టార్ వైన్స్ సీజ్ చేశారు. ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీలో కీలక సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది. డైరీ ఆధారంగా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నిర్వాహకుల డేటా ఉన్నట్లు సమాచారం. లిక్కర్ డంపులను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు చెందిన లిక్కర్ డంపును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 2 అరెస్ట్ అయ్యారు. అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రి అనుచరులు ఉన్నట్లుగా సమాచారం. తమ్మళ్లపల్లి కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు కీలకంగా మారారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలో 20 ఏళ్లుగా రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు. జనార్దన్ రావు సోదరులు పచారీ కొట్టుతో పాటు ఐరన్ కిరాణా మర్చెంట్ షాపులను నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపుల బిజినెస్ లోకి వచ్చారు జనార్దన్ రావు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి క్లాస్మేట్ కావడంతో తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో మద్యం వ్యాపారం మొదలుపెట్టాడు జనార్దన్ రావు. ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో గత 20 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాడు. అన్నమయ్య జిల్లాలో పలు బార్ అండ్ రెస్టారెంట్లను లీజుకు తీసుకున్నాడు. అన్నమయ్య జిల్లా పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. మిత్రుడు జయచంద్రారెడ్డి అండతో మద్యం డాన్ గా అవతారమెత్తాడు జనార్దన్ రావు. జయచంద్రారెడ్డి, సురేందర్ నాయుడు, జనార్దన్ కలిసి మద్యం సిండికేట్ ని నడిపిస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది. సౌత్ ఆఫ్రికాలో దశాబ్ద కాలంగా జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి లిక్కర్ బిజినెస్ చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఓ మంత్రి ఎమ్మెల్సీతో కూడా జనార్దన్ రావుకు సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. కల్తీ మద్యం కేసులో కీలక విషయాలైతే బయటపడుతున్నాయి. తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి ఎటువంటి లింకులు ఉన్నాయన్న దానిపైన పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. తమ్మళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డితో పాటు మరొక నేత టీడీపీ నేత సురేంద్ర నాయుడు కూడా పార్టీ నుంచి ఇప్పటికే సస్పెండ్ చేశారు టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు. అయితే ప్రధాన నిందితుడు జనార్దన్ రావు సోదరుడు రాజును కూడా ఎక్సైజ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక జయచంద్రారెడ్డి వీళ్ళంతా కూడా ఆఫ్రికాలో దశాబ్ద కాలంగా మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కు చెందిన రాక్ స్టార్ వైన్స్ ను కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును కూడా పోలీసులు స్పీడప్ చేశారు. ఎక్సైజ్ అధికారులు మరొక డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డైరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. డైరీ ఆధారంగా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వాహకుల డేటా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ డేటా ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. లిక్కర్ డంపులను కూడా ఒక్కొక్కటిగా స్పీడ్గా స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. అయితే టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు చెందిన లిక్కర్ డంప్ ని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 2 అరెస్ట్ అయ్యారు. అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రి అనుచరులు ఉన్నట్టుగా కూడా ఒక మాట అయితే వినిపిస్తోంది. తమ్మళ్లపల్లి కల్తీ మద్యం కేసులో A1 గా ఉన్నారు జనార్దన్ రావు, కీలకంగా ఉన్నారు ఈ కేసుకి సంబంధించి. అయితే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలో 20 ఏళ్లుగా రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు. జనార్దన్ రావు సోదరులు ఇంకా వేరే వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నట్లుగా అధికారులు అయితే తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపుల బిజినెస్ లోకి జనార్దన్ రావు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే టీడీపీ నేత జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు వీళ్ళిద్దరూ కూడా క్లాస్మేట్స్. సో తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో మద్యం వ్యాపారం మొదలుపెట్టాడు జనార్దన్ రావు. అయితే జయచంద్రారెడ్డి అండతోనే క్లాస్మేట్ కావడంతో జయచంద్రారెడ్డి అండతోనే వ్యాపారం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో గత 20 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాడు. అన్నమయ్య జిల్లాలో పలు బార్ అండ్ రెస్టారెంట్లను కూడా లీజుకు తీసుకున్నాడు జనార్దన్.
అన్నమయ్య జిల్లా పరిధిలో బెల్ట్ షాపులు కూడా ఇంకా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మిత్రుడు జయచంద్రారెడ్డి అండతోనే మద్యం డాన్గా తంబళ్లపల్లెలో అవతరించినట్టుగా పోలీసులు అయితే సమాచారం అందిస్తున్నారు. అయితే జయచంద్రారెడ్డి, సురేందర్ నాయుడు, జనార్దన్ వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఈ సిండికేట్ను నడిపిస్తున్నట్లుగా ఒక ప్రచారం అయితే ఉంది. సౌత్ ఆఫ్రికాలో గత 10 ఏళ్లుగా కూడా జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి లిక్కర్ బిజినెస్ చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఓ మంత్రి, ఎమ్మెల్సీతో కూడా జనార్దన్ రావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా టీడీపీకి సంబంధించిన లింకులు ఉండడంతో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యి నిన్న రాత్రి 9 గంటలకు దీనికి సంబంధించిన టీడీపీ నేతలను కూడా సస్పెండ్ చేశారు. రైట్, తంబలపల్లి కల్తీ మద్యం కేసుకి సంబంధించి అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డితో పాటు ఇంకొక టీడీపీ నేత సురేంద్ర నాయుడిని ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు సోదరుడు రాజును కూడా ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఈ కేసులో A1గా జనార్దన్ రావు ఉన్నారు. జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. అయితే జయచంద్రారెడ్డి PA రాజేష్కు చెందిన ఒక రాక్ స్టార్ వైన్స్ను కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. ఎక్సైజ్ అధికారులు ఒక డైరీని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ డైరీలో మద్యం వ్యాపారాలకి సంబంధించి అనేకమైన కీలక ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, కల్తీ మద్యం కేసుకి సంబంధించి ఎక్సైజ్ అధికారులు అయితే కేసుని చాలా స్పీడప్ చేశారు. ఒక డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే పలు నేతలకు చెందిన మద్యం డంపులను కూడా ఇప్పటికే స్వాధీనపరుచుకున్నారు. సో ఫర్దర్గా ఇంకా ఎలా ప్రొసీడ్ అవుతున్నారు ఎక్సైజ్ అధికారులు? ప్రతిగా మొత్తం మీద చూసుకుంటే మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ఆదేశంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శరవేగంగా కేసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా మద్యం వ్యాపారానికి సంబంధించి జయచంద్రారెడ్డి, సురేందర్ నాయుడు అలాగే జనార్దన్ ఈ ముగ్గురు కలిసి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. తంబలపల్లి కల్తీ మద్యం ప్లాంట్ వ్యవహారంలో అనేక కీలకమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు స్నేహితులు కలిసి మద్యం వ్యాపారానికి స్కెచ్ చేశారు. ఆఫ్రికాలో మద్యం వ్యాపారం నడుపుతున్న జయచంద్రారెడ్డి వ్యాపారంలో జనార్దన్ పూర్తి స్థాయిలో భాగస్వామ్యంగా ఉన్నట్లు కూడా సమాచారం. జయచంద్రారెడ్డి, జనార్దన్ సంబంధించి కూడా ఇంజనీరింగ్ కాలేజీలో వీరిద్దరు కూడా క్లాస్మేట్గా గుర్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇద్దరు కలిసి ఎన్నికల తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి మద్యం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి జయచంద్రారెడ్డి వచ్చారు. అప్పటివరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడిగా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎన్నికలతో జయరాడ్ వ్యవహారాలు అన్నింటినీ కూడా అంటే ఎన్నికల సమయానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను, అన్ని వ్యవహారాలన్నింటినీ కూడా జనార్దనే చూసుకున్నట్లు కూడా స్థానిక నేతలు తెలిపినట్లు తెలుస్తూ ఉంది. అలాగే ఎన్నికల తర్వాత కల్తీ వ్యవహారం దందాకు సంబంధించి కూడా జనార్దనే కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తూ ఉంది. జయచంద్రారెడ్డికి సన్నిహితుడైన సురేందర్ నాయుడు, ఆయన PA రాజేష్తో కలిసి తంబర్పల్లిలో లిక్కర్ బిజినెస్ని జయచంద్రారెడ్డి నిలిపినట్లు కూడా తెలుస్తూ ఉంది. ములకల చెరువు గ్రామంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ములకల చెరువుతో పాటు మరొక చోట కూడా నకిలీ కల్తీ మద్యానికి సంబంధించిన ఫ్యాక్టరీ అంటే నకిలీ మద్యం తయారు సంబంధించిన ఫ్యాక్టరీ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వీటన్నిటికి సంబంధించి కొత్తపేట మండలం కురబకం కోటతో పాటు కల్తీ మద్యానికి మూలాలు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తంబలపల్లి నియోజకవర్గంలో పలు చోట్ల ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో కూడా ఇదే రకమైన సోదాలను కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ఉదయం నిర్వహించారు. అయితే కల్తీ మద్యం కేసులో కీలకమైన మలుపులు తిరుగుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని ఇప్పటికే పార్టీ అధిష్టానం పల్లా శ్రీనివాసరావు సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే టీడీపీ నేత సురేందర్ నాయుడిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. నిన్న సాయంకాలం జయచంద్రారెడ్డిని, సురేందర్ నాయుడిని ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక ఈ కేసులో మొత్తం 12 మంది నిందితుల జాబితా చేస్తే A1గా ఇబ్రహీంపట్నానికి సంబంధించిన అద్దెపల్లి జనార్దన్ని A1గా చేర్చారు. అయితే కొద్దిసేపు క్రితమే జనార్దన్ సోదరుడు రాజుని ఎక్సైజ్ శాఖ పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. విచారణకు సంబంధించి ఒక డైరీని ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో పలు కీలకమైన అంశాలు కూడా
గుర్తించినట్టు తెలుస్తోంది. సో ఆ అంశాలకు సంబంధించి సౌత్ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్న జయచంద్రారెడ్డి, అలాగే జయచంద్రారెడ్డి పిఏ రాజేష్, అలాగే రాజ్ స్టార్ ఎక్సైజ్ సంబంధించిన ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించారు. అయితే ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీలో కీలక సమాచారం ఉంది. డైరీ ఆధారంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు, ఎన్ని బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డేటాని కూడా ఆ డైరీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. టీడీపీకి సంబంధించిన సురేందర్ నాయుడుతో పాటుగా లిక్కర్ డంపును స్వాధీనం చేసుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. దాంతోపాటుగా సురేందర్ నాయుడుకు సంబంధించిన లిక్కర్ డంపుతో పాటు 2 నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి అనుచరులు, మంత్రికి ప్రధానమైన అనుచరులు 2ని కొద్దిసేపు క్రితమే దీంట్లో పాత్ర ఉన్నట్లు టీడీపీ అధిష్టానం గుర్తించింది. టోటల్ ఈ లిక్కల వ్యవహారానికి సంబంధించి కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక మంత్రితో పాటు ఒక ఎమ్మెల్సీతో పాటు పలువురు కీలకమైన వ్యక్తులు దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయినట్లు కూడా టీడీపీ అధిష్టానం ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఏ మేరకు భాగస్వామ్యం అయ్యారు, ఈ భాగస్వామ్యంలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖకు సంబంధించి నిన్న రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించడంతో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన నేత, అది కూడా తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి కావటం, పైగా ఆయనకి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక మంత్రి, ఒక ఎమ్మెల్సీ పుష్కలంగా అండదండలు ఉన్న నేపథ్యంలో అతను జోలి వెళ్ళటానికి కొంత వెనకడి వేశారు. కానీ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రంగంలో దిగి సమీక్షా సమావేశం నిర్వహించి నిందితులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి, దీంట్లో అధికార పార్టీనా ప్రతిపక్ష పార్టీనా లేకపోతే కూటమిలో భాగస్వామ్య పార్టీలు అనే సంబంధం లేదు, శరవేగంగా కేసు దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలి, సమీప భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం తయారు కాకుండా చూడాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖపై ఉంది. ఒకవేళ భవిష్యత్తులో నకిలీ మద్యం తయారైతే సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులని సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో సీఎం చంద్రబాబు హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంతో మొత్తం సైబర్ టెన్నిస్ గార్డు తంబలపల్లి, రాయచోటి, అన్నమయ్య జిల్లాలో పలు ప్రాంతాలు, అలాగే ములకల చెరువు, ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు మెరుపు దాడులు కొనసాగించారు. పలు చోట్ల కూడా కొంత నకిలీ మద్యానికి సంబంధించిన పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. శివ, 3వ తారీఖున మొలకల చెరువు విలేజ్ తంబళ్లపల్లి కాన్స్టిట్యుయెన్సీ అన్నమయ్య జిల్లాలో ఒక స్పూరియస్ లిక్కర్ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో మొత్తం 12 మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశారు. అందులో A1 ముద్దాయి అద్దేపల్లి జనార్దన్. అతను ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇబ్రహీంపట్నం. అతనికి ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్సీ అతను. దానిలో భాగంగా అతను ఇక్కడ రెసిడెంట్ అవ్వడం వల్ల అతనికి సంబంధించిన బిజినెస్, అతనికి సంబంధించిన షాప్స్ కానీ అతనికి సంబంధించిన యాక్టివిటీస్ మీద కూడా మేము అందరం దృష్టి పెట్టి సెర్చ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా యాజ్ పర్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఎనీ ఎక్సైజ్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే అతనికి సంబంధించిన లైసెన్సులు, పర్మిట్లు కూడా రద్దు అవుతాయి. అందులో భాగంగానే అతను తమిళపల్లి కాన్స్టిట్యుయెన్సీ మొలకల చెరువు కేసులో పిఎస్ ప్రొబేషన్ ఎక్సైజ్ స్టేషన్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అతను ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ను కూడా ఇక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే సస్పిషియస్ ప్లేసెస్ అన్నీ కూడా మా టీమ్స్ అన్నీ తిరుగుతున్నాయి. యాజ్ ఆన్ నౌ మాకేమీ ఐడెంటిఫై అవ్వలేదు. థ్యాంక్ యూ. అంటే ఇంకా ఎక్కడెక్కడ తనకు సంబంధించిన అద్దేపల్లి జనార్దనకు సంబంధించిన షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని చోట్ల మీరు సోదాలు నిర్వహించారు, ఈ ప్రాంతంలో నకిలీ మద్యం ఏమైనా దొరికిందా? అతనికి హీఈస్ ద లైసెన్సీ ఆఫ్ ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ అండి. అతనికి సంబంధించి ఇక్కడైతే ఏమీ లేవు. మాకైతే ఈ ఏరియాలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్లో మేము ఎప్పుడు కూడా తరోగా మా ఇన్స్పెక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. వేరు టీమ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు యాజ్ ఆన్ నౌ ఏమీ ఆ ట్రేసెస్ కానీ, ఆ కంప్లైంట్స్ కానీ, ఆ రిపోర్ట్స్ కానీ మాకు ఇప్పటి వరకు రాలేదు. స్టిల్ వీఆర్ సెర్చింగ్ ఫర్ దట్ క్రైమ్స్. ఇప్పుడు ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ సీజ్ చేశారు. సో ఆ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఏమన్నా ఉందా? దట్ ఇస్ యాజ్ పర్ ద ప్రొసీజర్. ఇమీడియట్లీ మేము లైసెన్స్ని సస్పెండ్ చేస్తాము. తర్వాత అతను క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆ నెక్స్ట్ ప్రొసీజర్ అతను ఎక్స్ప్రెషన్ తీసుకోవడం, తర్వాత రద్దు చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రాంతంలో అంటే ఈ జనార్దన్ A1గా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి సో ఈ నకిలీ మద్య వ్యవహారంలో అతని పాత్ర ఎంతవరకు ఉందని చెప్పి మీకు ఐడెంటిఫికేషన్? ఆ కేసులో అయితే అతన్ని A1గా ఇన్వాల్వ్ చేశారండి. ఇన్వాల్వ్ చేశారంటే అతను పాత్ర ఉంటేనే చేస్తారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా అక్కడ జరుగుతుంది.